హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకెవరైనా వెళ్ళి చూడకపోతే చూడండి. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే వీకెండ్ రోజు బయటకు వెళ్ళాము. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేది మీకే అర్థమైపోద్ది. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళే వాళ్ళం, ఈసారి స్టార్ హైపర్ బజార్కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే టాటా వాళ్ళది. సో ఇక్కడ చాలా డిస్కౌంట్స్ ఉంటాయి లైక్ డీమార్ట్. అండ్ ఇక్కడ నేనైతే ఎప్పుడు చూడలేదు డిస్కౌంట్స్ విషయం. ఈరోజే మీకు కూడా చూసి చెప్దామని. ఇదైతే బాడీ లోషన్, దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా బాడీ లోషన్స్లో డిఫరెంట్ లైక్ హనీ ఫ్లేవర్ ఒకటి, అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కీరా ఫ్లేవర్, అట్లా మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసేసుకోవచ్చు. ఆ బాడీ లోషన్ మీరు వాడారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే స్ప్రైట్ అండ్ థమ్స్ అప్ని ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? బాటిల్ షేప్స్ మారాయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను. మనం ఎప్పుడు వేరే బాటిల్ షేప్స్ చూస్తాం కదా, అక్కడ కొత్తగా కనిపించాయి. షేప్స్ మార్చినట్టున్నారు బాటిల్ అని అనుకున్నాను. ఇంకా మేమైతే మాకు కావాల్సినవన్నీ హాస్టల్లో ఉంటాం కాబట్టి కొన్ని తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ డిస్కౌంట్స్ విషయానికి వస్తే, ఇవి గ్రోసరీస్ విషయానికి వస్తే నాకు ఏం పెద్ద డిస్కౌంట్స్ అయితే ఏం అనిపించలేదు డీమార్ట్ లాగా. కాకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి, అవైతే భారీ డిస్కౌంట్స్ అంటే భారీ డిస్కౌంట్స్. ఫ్యామిలీ పర్సన్స్ ఎవరన్నా ఉండి లేదా రూమ్స్లో ఉండి కుక్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరన్నా తెలియకపోతే హైదరాబాద్లో కూడా ఉంది, చాలా అన్ని దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్లో అయితే డిఎల్ఎఫ్ దగ్గర ఉంటుంది, సంధ్యా కన్వెన్షన్ పక్కనే. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఫ్యామిలీ పర్సన్స్ లేదా రూమ్లో బ్యాచిలర్స్ అట్లుంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే భారీగా డిస్కౌంట్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కావాలని చూస్తూ ఉన్నాము, ఏం తీసుకుందామా అని. ఇంకా అలా కొన్ని తీసుకొని ఇంక ఇక్కడ చూస్తే జాగరీ ఉంది. ఈ జాగరీ అయితే ఇప్పుడు ఇట్లా బాక్సెస్లో వస్తున్నాయి కదా, ఇదైతే నాకేం పెద్దగా అనిపించలేదు టేస్ట్. ఆల్రెడీ మేము రూమ్లో ఉంటే టేస్ట్ చేసాం కానీ అవేం పెద్దగా మంచిగా లేవనిపించింది. మీరు ఎవరైనా వాడుతుంటే ఎట్లా అనిపించింది చెప్పండి. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా పెట్టున్నారు. అండ్ కాస్ట్ వైజ్కి వస్తే కాస్ట్ కూడా చాలా తక్కువనే, రీజనబుల్గానే ఉన్నాయి. అంటే ఎక్కువ పెట్టి దాన్ని డిస్కౌంట్లు చేయకుండా ఉన్న రేటే పెట్టున్నారు, చాలా తక్కువగానే. ఇంక ఇక్కడ ఆకుకూరలు, కొత్తిమీర ఇవైతే చాలా తక్కువ ప్రైస్. ఈ కట్ట ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నా కదా, అది జస్ట్ 7 రూపీస్ 8 రూపీస్ పడింది నాకు అంతే. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ 6 to 7 రూపీస్ అంటే 10 రూపీస్ లోపలే ఉన్నాయి. ఆకుకూరలన్నీ బెటరే అనిపించింది, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ. అంటే పాతగా ఇట్లా అయిపోయి పాడైపోయినవి అయితే కాదు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని మేము కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా నేను చెప్పినట్టే డిస్కౌంట్స్ బాగానే ఉన్నాయి వీటి మీద అయితే. ఇంక ఇక్కడ వస్తే ఏంటంటే స్టార్ హైపర్లో మీరు ఫ్రూట్స్, గ్రాసరీస్ ఇవే కాదు అన్ని షాపింగ్స్ ఒకటే దగ్గర చేయొచ్చు. ఇంకా ఏంటి దొరుకుతాయి అనుకుంటున్నారా? మీట్, ఫిష్ ఇవి కూడా దొరుకుతాయండి అక్కడ. ఆన్ ద స్పాట్ మనం అక్కడే అన్నీ కొనేసుకోవచ్చు ఫ్యామిలీ పర్సన్స్ అయితే. ఇంకొక విషయం వస్తే మనందరికి ఇష్టమైన జూడియో కూడా ఉంటుంది పక్కనే, దానికి ఆనుకొని సేమ్ కాంపౌండ్ వాళ్ళ లోపలే ఓపెన్ ఉంటుంది జూడియోకి. సో డైరెక్ట్ జూడియోలోకి కూడా దూరేయచ్చు బట్టలు షాపింగ్ చేయాలనుకుంటే కూడా. ఇంక ఇక్కడ జామకాయ చూసారా, ఇవైతే ఎంత ఆర్గానిక్గా పండిస్తారా అన్న డౌట్. ఆర్గానిక్గా పండిస్తే ఆ సైజ్ అసలు రావు, కెమికల్స్ అయి ఉంటాయి అవి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ చూసారా, ఈ డ్రాగన్ ఫ్రూట్ అలానే కివి, జాంకాయలు అవన్నీ పీస్ లెక్కన కౌంట్ పెట్టున్నారు. పీస్ 13 రూపీస్ ఏమో ఉన్నింది అంతే, ఒక్కొక్క పీస్ కాస్ట్ అది. ఇంక ఇక్కడ మేము కొన్ని డ్రాగన్ ఫ్రూట్ అవి తీసుకున్నాము. అండ్ ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే మనం ఫ్రూట్స్ చూసి తీసుకోవాలి కదా, అవి చూసి తీసుకోవడంలో కూడా మనకి ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా చాలా పెద్ద టెన్షన్. మాకైతే ఈడ 100 సార్లు చూసాము అవి ఏవి తీసుకోవాలో తెలియక. ఇంక ఇక్కడ మ్యాంగోస్ చూడండి, ఇవైతే తినడానికి మేబీ బాగోకపోవచ్చు కానీ కర్రీస్లోకి బాగుంటాయని నా ఫీలింగ్. ఎందుకంటే అవి అంత స్వీట్గా ఉండవు, కొంచెం పుల్లగా స్వీట్గా అట్లుంటాయి ఈ టైప్ ఆఫ్ మ్యాంగోస్. సో అవి కర్రీస్లోకి అయితేనే బాగుంటాయని ఇంకా వద్దులే అని ఆడే పెట్టేసాము. ఇంకా అలా గ్రాసరీస్ అవన్నీ చూసేసి అయిపోయింది ఫైనల్గా. ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వెళ్దాము అనే లోపు నేనైతే ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దామని చెప్పి మళ్ళీ ఇటు వచ్చాను. ఇక్కడ చూసే అవకాడో ఉంది. ఇంకా అన్నీ ఇవైతే ఇట్లా కుప్పలుగా పోసినటువన్నీ అయితే పీస్ వైజ్ కాస్ట్ అన్నట్టు. ఇట్లా బాస్కెట్స్లో ఇలా పెట్టిండేటివి అయితే వాళ్ళు కేజీస్, గ్రామ్స్ అట్లా మనం ఎన్ని వేసుకుంటే అన్ని వెయ్యి చూసి ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చాక చూస్తే క్యాండీస్ కూడా ఉన్నాయి. ఈ క్యాండీస్ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చిన్నగా అలా కలర్స్గా కనిపిస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లలు వెళ్తే అయితే అసలు ఆగరు. ఇంకా దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, క్యాండీస్, జెల్లీస్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ.
ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించాయి నాకు. ఇంకా మనం కొని టేస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు వన్ టైము. ఇంకా అంత హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి అంత ప్రిఫర్ చేయకండి. అవి జస్ట్ నేను చూపించాను అంతే. ఇంక క్యాండీస్ చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయని చూపించాను. జెమ్స్ అవి ఇవి ఉన్నాయి అక్కడ. ఇంకా నేను చెప్పా కదా మీట్ ఫిష్ అవి కూడా దొరుకుతాయని. ఇక్కడ మనకు ఫ్రోజనే కాకపోతే ఏ ఫ్రెష్ అని పెట్టి అమ్ముతున్నారు. బట్ ఎంతవరకు బాగుంటాయో నాకు తెలియదు. కానీ మోస్ట్లీ చాలామంది అయితే ఆ రోజు వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అన్నీ దొరుకుతున్నాయి, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ అన్నీ. ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే బయట ఉన్నట్టే ఉందనిపించింది, నాన్ వెజ్ కూడా. ఇంకా అలా మాకు కావాల్సిన కొనుక్కొని ఎగ్స్, బాడీ లోషన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హాస్టల్లోకి సంబంధించిన కొనుక్కొని అయితే ఇంకా బిల్లింగ్కి నిల్చుకున్నాము. ఇక్కడ బిల్లింగే పెద్ద ప్రాబ్లము. క్యూ ఉన్నారు అసలు. బిల్లింగ్ కౌంటర్స్ ఏమో తక్కువ ఉన్నాయి, క్యూ ఏమో పెద్దగా ఉంది. ఇంకేం చేయలేము, బిల్లింగ్ కౌంటర్లోనే ఒక 20 minutes నిల్చుకుంటాము. ఇంకా నేనైతే ఈ పెద్ద మాజా బాటిల్ తెచ్చేసుకున్నా. ఇంకా తర్వాత నేనైతే ఆకుకూర తెచ్చుకున్నా. తిని చాలా రోజులు అయింది హాస్టల్లో చేసుకుందామని. ఇంకా దాంతోపాటు స్వీట్ కార్న్స్ కూడా తెచ్చుకున్నా. ఈ స్వీట్ కార్న్స్ చెప్పడం మర్చిపోయా కదా, ఒకటి 10 rupees ఉంటుంది అక్కడ స్వీట్ కార్న్. కానీ చాలా పెద్దగా మంచిగానే ఉన్నాయి స్వీట్ కార్న్స్ కూడా. ఇంకా నేనైతే ఈ 3 తెచ్చుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కొన్ని తీసుకొని వచ్చుకున్నారు. ఇంకా జూడియో వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.